అందరికీ నమస్కారం. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. మంచి ఈజీ గార్డెనింగ్ టిప్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. మరి ఈరోజు ఇంతకుముందు వీడియోలో నర్సరీ నుంచి తెచ్చిన 2 మొక్కలను 10 డేస్ తర్వాత నాటుతానని చెప్పాను కదా, అవి నాటాను. వాటి గురించి మీకు పూర్తిగా వివరంగా టోటల్ అంతా ఏమేమి వేసాను అన్నది డీటెయిల్గా ఉంటుంది. మీ 9 నిమిషాలను కేటాయిస్తే మంచిగా చక్కగా వీడియోను మీరు తెలుసుకోగలుగుతారు. తర్వాత మీరు మొక్కలు నాటుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మొక్కలు పెద్దగా పూలు పూయడానికి, మొక్కలు చనిపోకుండా చక్కగా గ్రోతింగ్ గురించి బాగుంటుందండి. ఇదిగోండి, ఇంట్లో పూజ చేసి ఫ్లవర్స్ తీసుకున్నాను ముందుగా. అలాగే ఇవి ఆనియన్ పీల్స్, అలాగే క్యారెట్ పీల్స్, అలాగే మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నామో అదే బీట్రూట్ పీల్స్ అండి ఇవి. ఇంకా ఆరెంజ్ పీల్స్ అన్నమాట, ఇవి నారింజ తొక్కలు. ఇటువంటివన్నీ మనం కలెక్ట్ చేసుకొని చక్కగా ఇదిగోండి వేపాకులు, నీమ్ లీవ్స్ అన్నమాట. ఈ నీమ్ లీవ్స్ని కూడా మనం తీసుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. కరివేపాకు ఇంట్లో ఉండేది, ఎండిపోయింది, పాడైపోయింది. పచ్చి అరటికాయ తొక్కలండి ఇవి. గుడ్డు పొడి అన్నమాట, ఎగ్ సెల్స్ అన్నమాట. ఇవి చాలా మంచిది, మీకు తెలుసు. ఇందులో కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుందని తెలుసు కాబట్టి ఇది కూడా వేసుకోవాలి. అలాగే మనం ఇంతకుముందు కంపోస్ట్ రెడీ చేసుకోవడానికి రెడీగా ఉన్న మట్టి అన్నమాట ఇది. ఇది పాత మట్టి, దీనిని కూడా నేను మిక్స్ చేస్తున్నాను. ఇది ఇంతకుముందు కిచెన్లో చేసుకున్నది, చక్కగా ఎండబెట్టి పురుగులు ఏమి లేకుండా రెడీ చేసుకున్న మట్టి అన్నమాట. ఈ విధంగా ఈ మట్టిని కూడా నేను తీసుకున్నాను. వీటిని అన్నిటినీ నేను మిక్స్ చేస్తాను. ఇది ఒండు మట్టి అంటారు కదా, నది పరివాహక ప్రాంతంలో, నదీ తీరంలో ఉండేది. ఇది మంచి మట్టి, కానీ సౌలభ్యం లేని వాళ్ళు చక్కగా ఇసుకను మట్టిని కూడా కలుపుకుంటే కొంతవరకు దీన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. ఈ విధంగా మనం మట్టిని ముందు రెడీ చేసుకున్నాను. అలాగే ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకొని, ఇది బాగా డ్యామేజ్ అయిపోయింది, వాటర్ కూడా నిలబడదు, అడుగు మొత్తం పోయింది బాగా, మీరే చూడండి. దీనిని నేను గులాబీ మొక్క నాటడానికి తీసుకున్నాను. అలాగే గులాబీ ఎందుకంటే గులాబీ మనకి పెర్మనెంట్ ప్లాంట్ కాబట్టి ఎల్లప్పుడూ పువ్వులు వస్తాయి కాబట్టి దీనిని నేను ఎంచుకున్నాను. దీని గురించి దాలియా గురించి నేను ఒక రైస్ బ్యాగ్ని తీసుకున్నాను. ఎందుకంటే ఇది టెంపరీ సీజనల్ ప్లాంట్ అన్నమాట. మనకు సీజన్ వైజ్ పువ్వులు పోస్తాయి కాబట్టి నేను దీనికి తీసుకున్నాను. అలాగే దీనికి ఇలా తీసుకోవడానికి కారణం కూడా ఇంకోటి ఉంది. దీనికి నేను హోల్స్ చేస్తున్నానండి, వాటర్ అనేది చక్కగా డ్రైన్ అయిపోవటానికి. ఎందుకు తీసుకున్నానంటే మొక్కలు నీళ్లు నిల్వ ఉండకూడదు. ఇంతకుముందు వీడియో మీరు చూసారో లేదో, తులసి ఆకులు కట్ చేశాను కదా, ఆ రోజు చెప్పాను. దేనిని నేను ఇప్పుడు మొక్క అడుగు భాగంలో అంటే డబ్బాలో కానీ లేదంటే ఇదిగోండి రైస్ బ్యాగ్లో కానీ నేను వేస్తానన్నమాట. ఈ తర్వాత పిల్స్ ఉన్నాయి కదా, ఆ పిల్స్ను అలాగే ఇంకా మనం ఒక్కొక్కటిగా లేయర్గా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు గ్రాడ్యువల్లీ క్రమేపీ మనకు పోషకాలు, న్యూట్రియంట్స్ అన్నవి చక్కగా మొక్కలకు అందుతాయి అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు రెడీ అయిపోవు, స్లోలీ అవన్నీ ఎరువుగా ఉపయోగపడతాయి. మొక్క ఏళ్ళు అన్నవి కిందకి వెళ్తుంటే ఇవి కూడా అప్పటికి కంపోస్ట్లా మంచిగా రెడీ అవుతుంది. దేవునికి పువ్వులు నేను ఎప్పుడు వేస్ట్ చేయనండి, ఇవన్నీ చక్కగా నేను వేసుకుంటాను. ఇదిగోండి, ఇప్పుడు గులాబీ మొక్క నాటడానికి ఏ విధంగా చేస్తున్నాం అంటే ఆకులను వేసుకున్నాక గమేక్షన్ దొలపాలండి. ఎందుకంటే పురుగులు కింద నుంచి అటాక్ చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే మట్టి లోపల కూడా రెడీ అయ్యి ఉంటున్నాయి కదా, వేరును తినే పురుగులు ఇవన్నింటినీ. అలాగే ఎగ్సెల్స్ పొడి కూడా నేను ఇప్పుడు వేసుకోబోతున్నాను దాంట్లో. ఇదిగోండి ఎగ్స్ మన ఇంట్లో వాడిని కూడా చక్కగా ఇలా చేసి పొడి చేసి మొత్తం అందులో ఏమేమి మన ఇంట్లో వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనం వేసుకోవాలి. అవన్నీ కిందకు ఉండిపోయి అవి మనకు మట్టి కన్జ్యూస్ అయ్యే మట్టిని, మనకి అవసరమయ్యే మట్టిని తగ్గించి ఇవి వేసుకోవటం వల్ల మనకు మట్టి విస్తీర్ణత తగ్గుతుంది. మట్టి దీని మీద వేసాను కదా, ఇంకా కొంచెం లోపలకు అడుగుదాం. ఎందుకంటే ఉండేవన్నీ కిందవన్నీ లేయర్స్ అన్నీ చాలా ప్లేస్ ఆక్రమించాయి కదా, కాబట్టి వీటిని మనం చక్కగా నేను చేయితో కూడా ఒత్తి చక్కగా బకెట్లో నేను దీన్ని పెడుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ గమేక్షన్ అనేది ఒక లేయర్గా వేస్తున్నాను. ఎందుకంటే గమేక్షన్ వేసుకుంటే ఒకసారి మళ్ళీ మొక్కను మనం పీకలేం కదా, అందు గురించి అట్ ఏ టైం కింద వేసేసినాం అనుకోండి బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్నాక నేను ఇప్పుడు వేపాకులు, నీమ్ లీవ్స్ అనేవి తీసుకున్నాను. ఇవి వేసుకోవడం వల్ల ఎందుకంటే మనకి వేర్లలో ఏర్పడే ఎగ్ సెల్స్ అండి, వేర్లలో ఏర్పడేవి
ఆ పురుగులను ఆశించేవి కూడా వేర్లు తినకుండా ఉంటే మొక్క లైఫ్ పెరుగుతుంది. కాబట్టి నీమ్ లీవ్స్ మీరు కూడా వేయండి. తర్వాత ఎక్సెల్స్ వేశాను కదా, మనం ఇంతకుముందు కిచెన్లో రెడీ చేసుకున్న మట్టిని నేను వేస్తున్నాను అనమాట. లేయర్ వైజ్ ఇలా వేసుకోవటం వల్ల మనకు మొక్కకు పోషకాలు క్రమేపీ గ్రాడ్యువలీ అందుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను మొక్కను చక్కగా కవర్ తీసేసి చక్కగా కవర్ను ఎటువంటి స్ట్రెయిన్ చేయకుండా మొక్క ఎప్పుడు నాటేటప్పుడు ఒక ట్రిక్ మీరు ఎప్పుడు ప్లే చేయండి. ఏంటంటే కవర్ని తీసేసి అలాగే కుదిల్చేయాలి. ఎందుకంటే కొంతమంది మట్టిని దాన్ని అంతా విప్పి ఇవి చేస్తారు. అలా చేయటం వల్ల ఏంటంటే రూట్స్ అన్నీ స్ట్రెయిన్ అవుతాయి. కొంచెం స్ట్రెయిన్ అవ్వటం వల్ల మొక్క మనకు బతకడానికి కొంచెం 50-50 ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము చక్కగా అలాంటివి చేయకుండా చక్కగా కవర్ చింపేసి అవి నేను చక్కగా సెట్ చేసేసానండి. సరిగ్గా పొజిషన్గా మధ్యలో కుండీలో నాటుకుంటే బాగుంటుంది. సెట్ చేశాను. ఇప్పుడు డాలియా గురించి కమిక్షన్ వేస్తున్నాను కదా, ఇందులో లైట్గా వేసుకోవాలి. డాలియా అనేది ఒక డెలికేటెడ్ మొక్క అండి. ఇసుక లాంటి మట్టి వేయాలి. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు, డ్రైన్ అయిపోవాలి. నీళ్ళు ఎక్కువగా కావాలి. అలాగే నీమ్ లీవ్స్ వేయటం వల్ల కొంచెం హీట్ ఉంటుందని చెప్పారు. డాలియాకు బాగా కూలింగ్ చలువ కావాలంటారు కదా, అందు గురించి అని చెప్పి నేను ఎప్పుడు కూడా నాటేటప్పుడు ఈ విధంగా చేస్తాను. నీమ్ లీవ్స్ చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను, మీరే చూడొచ్చు. గులాబీ మొక్కను ఎక్కువ వేశాను. ఎందుకంటే ఒక్కొక్క మొక్క నేచర్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి మనం ఇది చూడాలి. 2 మొక్కలు ఒకేలాగా నాటుతున్నానని అనుకోవద్దు. దీనికి మనం ఎక్కువగా మట్టిని, ఇసుక శాతం ఉండే మట్టిని వేసుకోవాలి. ఎందుకంటే రూట్స్ మట్టి ఎంత స్మూత్గా ఉండాలంటే అంత మాయిశ్చరైజర్గా ఉండాలి. అలా ఉంటేనే ఈ డాలియా చెట్టుకు చక్కగా గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట. ఎక్సెల్స్ కూడా నేను ఇందులో కూడా వేసాను చూడండి. గుడ్ల పెంకుల పొడి అన్నమాట వేశాను. ఇప్పుడు మొక్కను దీన్ని కూడా చక్కగా కవర్ తీసేసి రూట్స్ అన్నవి ఏమి కదలకుండా వాళ్ళు ఇచ్చే మట్టితోనే దానిని నేను అలాగా కూర్చోబెట్టి మధ్యలో మిడిల్లో కూర్చోబెట్టి ఇంకా చుట్టూ మళ్ళీ మనం ఎప్పటిలాగానే మనం అన్ని లేయర్ వైజ్ కంపోస్ట్ వేస్తాను. ఇప్పుడు చూడండి ఏమేమి వేస్తాను అనేది ఇప్పుడు చూడండి. డాలియా అన్నది మనకు సీజనల్ వైజ్గా పూసినా కూడా చాలా మంచి పూలు అందంగా ఉంటాయి. చూసారా ఎంత హెల్తీగా ఉంది. ఎప్పుడు కూడా మనం ఎలాంటి తెచ్చుకోవాలి. ఇదిగోండి కిచెన్లో మనం ఆల్రెడీ ఎండబెట్టి రెడీ చేసిన కంపోస్ట్ అనేది వేశాను నేను. ఇది మంచి మైక్రోన్యూట్రియన్స్ బలంగా ఉంటుంది. అలాగే దీనిపైన కూడా మనం మామూలుగా మట్టి, ఒండ్రు మట్టి అంతా నేను వేశాను. ఇంక ఇప్పుడు మిగిలిన ఎక్సెల్స్ కూడా వేసేస్తున్నాను. ఇంకా ఇలా వేసినాక చక్కగా మళ్ళీ ఇంకేమైనా మిగిలిపోయినా అనుకోండి అవన్నీ మొత్తం వేసుకోండి. ఇదే విధంగా మీరు ఎప్పుడు మెయింటైన్ చేయండి. మీ మొక్కలు చక్కగా ఎదుగుతాయి, చక్కగా బాగా గ్రోత్ బాగుంటుంది. నా మాట నమ్మండి. నేను ఎప్పుడు అలాగే నాటుతా. మొక్కలు నాటినాక నా చేతులు ఎప్పుడు చనిపోవటం అంటూ ఇప్పటి వరకు లేదు. ఏ మొక్క నాటినా చక్కగా గ్రోత్ వస్తుంది. ఎందుకంటే దాన్ని నేను అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని నేను ఉడుస్తానన్నమాట. మళ్ళీ ఈ విధంగా చక్కగా మనము నాటుకున్నాక చక్కగా వాటరింగ్ చేసుకోవాలండి. వాటరింగ్ చేసుకొని వాటికి చక్కగా ఇది ఆల్రెడీ మనము మొక్కను ఇప్పుడు అంటుకట్టింది కాదు కాబట్టి ఎండలో పెట్టినా పర్వాలేదు, నీడలో పెట్టినా పర్వాలేదు. ఎప్పుడు కానీ మొక్క నాటుకుంటే ఈవినింగ్ టైమ్స్లోనే మొక్క నాటుకోండి. ఇది కూడా ఒక ట్రిక్. ఎప్పుడు కూడా సాయంత్రం వేళల్లోనే మనం మొక్క నాటుకోవాలి. ఇదిగోండి 2 కూడా మొక్కలు చక్కగా నేను రెడీ చేస్తాను. చక్కగా ఎండ వచ్చే ప్లేస్లో ఉండేసాను. ఈవినింగ్ మనం ఉండటం వల్ల మంచు కొరటం వల్ల ఉదయానికల్లా చక్కగా సెట్ అయిపోతాయి మొక్కలు అన్నమాట. కాబట్టి ఈ విధంగా నాటుకున్నాను. మీరు కూడా ఈ విధంగానే చేయండి. చక్కగా మీకు మొక్కలు ఎదుగుతాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.